జిల్లెడు చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి చూడండి. ఖచ్చితంగా మీరేంటంటే గనక కుబేరులాగా మారిపోతారు. ఎందుకంటే జిల్లెడు చెట్టు దగ్గర ఈ విధంగా చేసుకోవటం వల్ల అండి మన జీవితంలో మనం ఏంటంటే గనక కొన్ని సార్లు డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాము. ధనం ఏ విధంగా కూడా మన దగ్గరికి రాదండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక ధన సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఒక్కసారి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అండి మీరేంటంటే గనక ధనాన్ని సంపాదించుకోగలుగుతారు, ధన ద్వారాలను తెరిపించుకోగలుగుతారు, అద్భుతమైన ఫలితాలను ఏంటంటే గనక చూడగలుగుతారు అని చెప్పొచ్చు. అందుకే జిల్లెడు చెట్టు దగ్గర ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. దీనికంటూ తిథి వార నక్షత్రం అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి, 2 యాలక్కాయలను తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుంది. అంటే కొన్ని శాస్త్రాల్లో ఉందన్నమాట. అందుకే 2 యాలకులు తీసుకోండి. యాలకులు ఏంటంటే గనక చిల్లు లేకుండా చూసుకోవాలి. యాలకులు చక్కగా ఉండాలండి. ఎక్కడ కూడా పుచ్చు కానీ ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. అలా యాలకులు తీసుకున్న తర్వాత ఏంటంటే గనక జిల్లెడు చెట్టు, ఏ చెట్టు అయినా పర్వాలేదు, జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే గనక నమస్కారం చేసుకోండి. అంటే స్నానం చేసే ఈ పరిహారం చేయాలండి. జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్లి 2 యాలకులు తీసుకుని ఏంటంటే గనక చక్కగా కుడి చేతిలో పట్టుకొని ధనం రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధన సమస్యతో మేము చాలా సతమతం అవుతున్నాము, ధన సమస్యతో మేము ఇబ్బంది పడిపోతున్నామని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ 2 అంటే యాలకులు ఉన్నాయి కదా, వాటిని ఏంటంటే గనక జిల్లెడు చెట్టు దగ్గర పడేయండి. ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా చేతిలో మనం పట్టుకున్నాం కాబట్టి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ధనం 4 వైపుల నుంచి కూడా ఆకర్షించటానికి, ఏదో ఒక రూపంలో మన దగ్గరికి డబ్బు రావటానికి, మన సంపాదన ఏంటంటే గనక ఎక్కువగా పెరగటానికి, సంపాదన అనేది ఏంటంటే గనక మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. వాటి నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందన్నమాట. 2 యాలక్కాయలతో ఈ విధంగా చేసుకోవటం వల్ల తప్పనిసరిగా అండి ధన ద్వారాలు అంటే మనకు తెచ్చుకొని ధనం రావటం అనేది జరుగుతుంది. సమయానికి డబ్బు అందుతుంది. అలానే కాకుండా ధన సమస్య నుంచి మనం బయటపడతాం. ఒకటేసారి కోట్లు వచ్చి ఏం పడవు. కాకపోతే ఏంటంటే గనక మెల్లిమెల్లిగా ధన సమస్య నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందని మనకు అంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ పరిహారం అనేది ఆచరించండి. ఆచరించి ఫలితం అనేది పొందండి. తిథి వార నక్షత్రం అంటూ ఏమీ లేదనమాట. చాలా మంచి ఫలితాన్ని అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా